భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 155 భారత యూనియన్లోని వివిధ రాష్ట్రాలకు గవర్నర్ల నియామకానికి సంబంధించినది. రాష్ట్రపతి చేతి మరియు ముద్ర క్రింద వారెంట్ అని పిలువబడే ఒక అధికారిక పత్రం ద్వారా ఒక రాష్ట్ర గవర్నర్ను భారత రాష్ట్రపతి నియమిస్తారని ఇది పేర్కొంది. ఈ కథనం అర్థం ఏమిటో ఇక్కడ ఉంది. గవర్నర్ అపాయింట్మెంట్ అథారిటీ, గవర్నర్లను నియమించే అధికారం భారత రాష్ట్రపతికి ఉంటుంది. దేశంలోని ప్రతి రాష్ట్రానికి గవర్నర్లను నియమించే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. అధికారిక పత్రం, నియామకం, వారెంట్ అని పిలువబడే అధికారిక పత్రం ద్వారా అధికారికంగా చేయబడుతుంది. ఈ వారెంట్పై రాష్ట్రపతి స్వయంగా సంతకం చేసి నియామకం యొక్క ఆమోదం మరియు అధికారాన్ని సూచిస్తుంది. ప్రెసిడెన్షియల్ సీల్, వారెంట్ రాష్ట్రపతి అధికారిక ముద్రతో స్టాంప్ చేయబడింది. ఇది నియామకం యొక్క ప్రామాణికత మరియు అధికారాన్ని సూచిస్తుంది. ఎగ్జిక్యూటివ్ అథారిటీ, గవర్నర్ ఒకసారి నియమించబడిన తర్వాత రాష్ట్రానికి రాజ్యాంగ అధిపతిగా వ్యవహరిస్తారు మరియు రాష్ట్ర అధికార పరిధిలో రాష్ట్రపతి తరపున కార్యనిర్వాహక అధికారాలను నిర్వహిస్తారు. మొత్తం మీద ఆర్టికల్ 155 గవర్నర్ల నియామకం కోసం అధికారిక ప్రక్రియను నిర్ధారిస్తుంది. భారత రాష్ట్రపతి తన చేతి మరియు ముద్ర కింద వారెంట్ జారీ చేయడం ద్వారా వారిని నియమించే అధికారాన్ని కలిగి ఉంటారు. భారత సంవిధానము భాగము 6 రాజ్యములు అధ్యాయము 2 కార్యపాలక వర్గము గవర్నరు ఆర్టికల్ 155 గవర్నరు నియామకము రాజ్యము యొక్క గవర్నరు రాష్ట్రపతిచే ఆయన చేవ్రాలు ముద్రగల అధిపత్రము ద్వారా నియమింపబడవలెను. The Constitution of India, Part 6, The States. Chapter 2. The Executive. The Governor. Article 155. Appointment of Governor. The Governor of a state shall be appointed by the President by warrant under his hand and seal.